ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. జిల్లాలో ఇప్పటికే 6గురికి కరోనా పాజిటివ్ రాగా తాజాగా మరో 9 మందికి కరోనా సోకింది. 4 పిల్లలు, 5 మహిళలకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని ఎంజీఎంలోని ప్రత్యేక వార్డులో ఉంచారు. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కూడా కొత్త వేరియంట్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. వరంగల్ జిల్లాలో ఇప్పటికే గతంలో ఒక 5గురికి పాజిటివ్ అని అధికారులు గుర్తించారు. అదేవిధంగా నిన్న సాయంత్రం కూడా 4 చిన్నారులతో పాటు మరొక 5గురు కూడా పాజిటివ్ ఉన్నట్టు తేల్చారు అధికారులు. అయితే కొత్త వేరియంట్ తోటి ప్రాణ నష్టం లేకపోయినప్పుడు కూడా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్స్. దాదాపు ఎవరికి కూడా ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా వెంటనే హాస్పిటల్ రావాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఎంజిఎం సూపరింటెండెంట్ స్వయంగా ఇక కొంతమంది డాక్టర్లతో ఒక పర్యవేక్షణ బృందం ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం వెనక ఇప్పుడు కరోనా వార్డు దగ్గర ఉన్నాం. దాదాపు ఇందులో 5గురు చికిత్స పొందుతున్నారు. లోపలికి కూడా ఎవరికి కూడా మాస్క్ లేకుండా అనుమతి ఇవ్వట్లేదు. అయితే కరోనా ఎంత విజృంభిస్తుంది, ఎంత మేరకు చాలా ఎక్కువ కేసులు నమోదవుతాయనే విషయంలో మాత్రం డాక్టర్లు అలర్ట్ ఉన్నట్టు చెప్తున్నారు. ఎక్కడ కూడా పెళ్లిళ్లలో కానీ అందరు గుమ్మికూడకుండా తప్పనిసరి మాస్క్ ధరించి అదేవిధంగా శానిటైజర్ కూడా యూజ్ చేస్తే తప్పనిసరి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొత్త వేరియంట్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఒక క్లారిటీ లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూడొచ్చు. మనం ఇక్కడ ఉన్నాం. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా లోపల దాదాపు ఒక 5గురు పేషెంట్స్ ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు లోపలికి వెళ్ళడానికి ఇబ్బందికరం అని చెప్పొచ్చు. కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఒక 5గురు పేషెంట్స్ మాత్రం పాజిటివ్ తోటి ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు అంటే వీళ్ళ ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పుడు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ పాజిటివ్ ఉన్న వారితోటి చాలా దూరంగా ఉంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి తప్పనిసరి. ఎందుకంటే దీనికి సంబంధించిన ఎటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. కానీ దీని వేరియేషన్ దీనికి సంబంధించి కొత్త వేరియంట్ కాబట్టి దీనికి సంబంధించిన ఇంకా మందు ఎలాంటిది కూడా లేదు కాబట్టి అలర్ట్గా ఉండి దాదాపు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే మాత్రం మంచిగా ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికి ఒకేసారి 4 చిన్నారులు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక 2 చిన్నారులు మాత్రం శ్వాసకు సంబంధించిన ఇబ్బంది పడుతున్నారు. మిగతా మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు మన భూపాలపల్లిలో గతంలో వచ్చిన 5 కేసులతో పాటు ఇప్పుడు కూడా ఒక 5 మహిళల లోపల ఉన్నారు. అదేవిధంగా 4 చిన్నారు. దాదాపు 14 మంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్గా అఫీషియల్గా గుర్తించారు. చాలామంది కూడా ఇంకా కరోనా టెస్టులు చేసుకున్నట్టయితే ఇంకా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపు ఒక 100 బెడ్స్ తోటి ఇక్కడ సపరేట్ ఒక వార్డు ఏర్పాటు చేశాం కాబట్టి ఎవరికి ఇటువంటి లక్షణాలను కూడా ఇంకొకరికి ఇబ్బంది పెట్టకుండా తప్పనిసరి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలి. దీని ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ భవిష్యత్తులో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఎంజిఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ కొద్దిసేపు మన సాక్షి టీతో మాట్లాడారు. ఎటువంటి దాదాపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఎంజిఎంను ఒక వార్డును స్పెషలైజేషన్ చేస్తూ ఇటువంటి పేషెంట్స్ కోసం ఏర్పాటు చేశాం కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, అదేవిధంగా ఎవరు కూడా భయపడద్దు అని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ఒక 14 కేసులు నమోదు కావడం మాత్రం కలకలం రేపుతుంది. సమర్థం శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, ఎంజిఎం హాస్పిటల్, వరంగల్.